హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు ఇంటెలిజెన్స్ బ్యూరో నుండి జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది. సో మనం ఈ వీడియోలో దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్, ఏజ్ లిమిట్ కావచ్చు, అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావచ్చు, సెలక్షన్ ప్రాసెస్ కావచ్చు, టోటల్గా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో అంతకంటే ముందు మీరు కనుక నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మనకు ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 394 వేకెన్సీస్ అనేది భర్తీ అయితే చేయబోతున్నారు. సో దీంట్లో అన్రిజర్వ్ కేటగిరీ అయితే 157 వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ అయితే 32 వేకెన్సీస్, ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 117 వేకెన్సీస్ ఉన్నాయి, ఎస్సీ క్యాండిడేట్స్కి 60, అదేవిధంగా ఎస్టీ క్యాండిడేట్స్కి 28 వేకెన్సీస్ అనేది ఉండడం జరిగింది. సో అదేవిధంగా ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంటే కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్లో చూసినట్లయితే డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అంటే పాలిటెక్నిక్, ఈసీఈలో పాలిటెక్నిక్ చేసిన వాళ్ళకు ఈ ఉద్యోగాలకు అయితే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ విత్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఫిజిక్స్, మ్యాథ్స్. సో ఎవరైనా డిగ్రీలో ఎలక్ట్రానిక్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, ఫిజిక్స్ కానీ, మ్యాథ్స్ కానీ సబ్జెక్ట్గా కలిగి ఉన్నవారు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అంటే బయాలజీ వాళ్ళకు దీంట్లో ఎలాంటి అవకాశం అనేది లేదు. సో నెక్స్ట్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్, డిగ్రీలో కంప్యూటర్ అప్లికేషన్స్ సబ్జెక్ట్ ఉన్నవారు కూడా మీరు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు ఏజ్ లిమిట్, ఈ నోటిఫికేషన్కి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 27 ఇయర్స్ ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది, అంటే 32 సంవత్సరాల వరకు కూడా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది, అంటే వాళ్ళు 30 సంవత్సరాల వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు మోడ్ ఆఫ్ సెలెక్షన్. సో మోడ్ ఆఫ్ సెలెక్షన్ టోటల్గా 3 స్టేజెస్లో ఉంటుంది: టైర్ 1, టైర్ 2, టైర్ 3. సో టైర్ 1లో మనకు 100 క్వశ్చన్స్, 100 మార్క్స్ అనేది కేటాయిస్తారు. ఇక్కడ చూసినట్లయితే మనకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. 1/4, 4 తప్పులు కనుక మీరు ఆన్సర్స్ పెడితే మీకు 1 మార్క్ అనేది డిడక్ట్ చేస్తారు. టోటల్గా 2 hours ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. సో ఇక్కడ సిలబస్ కూడా మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. సో 25 క్వశ్చన్స్ అనేది మెంటల్ ఎబిలిటీ అంటే రీజనింగ్ నుండి 25% క్వశ్చన్స్ వస్తాయి. అంటే 25, 100 మార్క్స్ అంటే 25% అంటే 25 క్వశ్చన్స్ అనేది మనకు మెంటల్ ఎబిలిటీ రీజనింగ్ నుండి వస్తాయి. అదేవిధంగా మిగతా 75 క్వశ్చన్స్ అనేది కాంబినేషన్ ఆఫ్ సబ్జెక్ట్ యాజ్ పర్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్. సో మనకు క్వాలిఫికేషన్లో మెన్షన్ చేసిన విధంగా ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, అదేవిధంగా ఫిజిక్స్, మ్యాథ్స్ నుండి మనకు మిగతా 75 క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ చూసినట్టయితే మనకు టైర్ 2లో స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో జాబ్ ప్రొఫైల్కి అనుగుణంగా ఈ స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. టోటల్గా దీనిలో 30 మార్క్స్ అనేది కేటాయిస్తారు. సో నెక్స్ట్ టైర్ 3లో ఇంటర్వ్యూ. సో దీనికి 20 మార్క్స్ అనేది కేటాయించడం జరిగింది. సో టైర్ 1లో మెరిట్ ఆధారంగానే షార్ట్ లిస్ట్ చేస్తారు. 1:5లో షార్ట్ లిస్ట్ అనేది చేయడం జరుగుతుంది. అదేవిధంగా టైర్ 2లో కూడా మళ్ళీ 1:5లో ఇంటర్వ్యూకు పిలవడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ సిటీ ఆఫ్ ది ఎగ్జామినేషన్ చూసినట్టయితే మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 12 సెంటర్లు ఉన్నాయి, తెలంగాణలో 5 సెంటర్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీకు కొంచెం బర్రగా కనిపిస్తుంది. సో నేను చదివి వినిపిస్తాను. ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే అనంతపూర్, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరంలో ఈ సెంటర్స్ అనేది ఎగ్జామినేషన్ సెంటర్ అనేది కేటాయిస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ వాళ్ళైతే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్. సో మీరు 5 ప్రిఫరెన్స్లు ఇవ్వాలి. అప్లికేషన్ చేసేటప్పుడు 5 సెంటర్లకు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఏ ఒక్క సెంటర్ను డబుల్ టైం ఇవ్వద్దు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్లోనే రాయాలనుకుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్లో హైదరాబాద్, సెకండ్ ప్రిఫరెన్స్లో మీరు మళ్ళీ హైదరాబాద్ ఇచ్చి థర్డ్ కరీంనగర్, ఖమ్మం కానీ ఇస్తే వాళ్ళు థర్డ్కి వెళ్ళిపోతామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి మీరు ఏ సెంటర్ను 2 సార్లు ఇవ్వడానికి ట్రై చేయకండి. 5 సెంటర్లు ప్రిఫరెన్స్ క్లియర్గా ఇవ్వండి. సో నెక్స్ట్ చూసినట్టయితే మనకు టైర్ 1 నుండి టైర్ 2కి 5 times అనేది సెలెక్ట్ చేస్తారు. వేకెన్సీస్కి అగెనెస్ట్గా 5 times అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సో టైర్ 1లో క్వాలిఫికేషన్ మినిమం క్వాలిఫై కూడా కావాల్సి ఉంటుంది. అన్రిజర్వ్ క్యాండిడేట్ అయితే 35 మార్క్స్, ఓబీసీ వాళ్ళైతే 34, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 33 మార్క్స్ రావాలి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా 35 మార్క్స్ అనేది రావాల్సి ఉంటుంది. సో ఇవి ఈ మార్క్స్ వస్తే ఖచ్చితంగా టైర్ 2కి సెలెక్షన్ చేస్తారని కాదు, జస్ట్ మినిమం క్వాలిఫైయింగ్ మాత్రమే. ఫైనల్గా మనకు టైర్ 2కి సెలెక్ట్ చేయాలంటే మెరిటే ప్రామాణికం. సో ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ చూసినట్టయితే మనకు ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసినట్టయితే మనకు September 14th వరకు మనం ఈ ఉద్యోగాలకు అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా 16th వరకు పేమెంట్ అనేది చేయవచ్చు. సో 14th మనం లాస్ట్ డేట్గా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే అప్లికేషన్ ఫామ్ని టోటల్గా ఫిల్అప్ చేసి 14th లోపు సబ్మిట్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకు 15th, 16th రోజు మీరు కేవలం పేమెంట్ చేయడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. సో కాబట్టి 14th మనకు లాస్ట్ డేట్. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ ఫీ సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే మనకు ఆల్ క్యాండిడేట్స్ అనేది 550 రూపీస్, ఖచ్చితంగా ప్రతి క్యాండిడేట్ 550 రూపీస్ అనేది పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు ఈ పేమెంట్ అనేది 2 types ఇక్కడ స్ప్లిట్ చేశారు. ఎగ్జామినేషన్ ఫీ కేవలం 100 రూపీస్ మాత్రమే, కాకపోతే రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జెస్ అనేది 550 అనేది వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. సో ఆల్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా ఈ రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఫీజు అనేది ఖచ్చితంగా చెల్లించాలి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, అదేవిధంగా ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ఎగ్జామినేషన్ ఫీ 100 రూపీస్ చెల్లించాల్సిన అవసరం లేదు. సో అంటే మినిమం ఖచ్చితంగా అందరూ 550 రూపీస్ అనేది పేమెంట్ చేయాలి. అదేవిధంగా అన్రిజర్వ్ క్యాండిడేట్స్ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ కావచ్చు, ఓబీసీ కేటగిరీలో ఉన్న వాళ్ళందరూ కూడా మీరు
650 రూపీస్ అనేది పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ 100 రూపీస్ ఎగ్జామ్షన్ అనేది పెద్ద విషయం కాదు. టోటల్గా 650 అన్నట్టు మనకు ఎగ్జామినేషన్ ఫీ. సో ఇది అండి నోటిఫికేషన్కి సంబంధించిన టోటల్ డీటెయిల్స్. సో ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అనేది చేయండి.